జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఓ సదస్సు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని, జర్నలిస్టులపై దాడులను నిరోధించడానికి ప్రత్యేక చట్టం చేయాలని అన్నారు. కేంద్రం చేసిన చట్టంతో వెజ్ బోర్డు ఏర్పాటుకు ఆటంకం ఏర్పడిందని నాయకులు ఈ సందర్భంగా అన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని, వెజ్ బోర్డు ద్వారా తమకు వేతనాలు పెంచేలా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు. సంవత్సరంలో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫారసు మేరకు 1966వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మనము నవంబర్ 16న జాతీయ పత్రిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన జర్నలిస్టుల యొక్క సమస్యల గురించి, మనకు ఎదురయ్యే సవాళ్ళ గురించి, మనకు జరిగే సాధక బాధకాల గురించి, మనం పడే కష్టాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ప్రెస్ సర్కిల్ ఉంటుంది. కానీ మన దేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మన భారతదేశంలో మాత్రమే ప్రభుత్వ శాఖలపైన వార్తలు రాసే ముఖ్య అధికారం మన జర్నలిస్టులకు మాత్రమే ఉంది. మరి రాజ్యాంగంలో 4వ స్తంభంగా పిలువబడుతున్నటువంటి పత్రికా స్వాతంత్రం కోసం అనేక ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ పత్రికా స్వేచ్ఛ ఇస్తున్నామని అంటూనే మరి ఈరోజు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసే పరిస్థితులు వచ్చినాయి. పత్రికా రంగాన్ని ఆదుకుంటామని అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటనలు చేస్తూనే మరోవైపు మరి కాళ్లకు బంధనాలు వేస్తూ లాగే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక మంది పత్రికా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారు ఈరోజు కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పత్రికలు మరి మూతపడే పరిస్థితికి వచ్చింది. మరికొన్ని పత్రికలు అయితే కొంతమంది అందులో పనిచేసే కార్మికులను కానీ, జర్నలిస్టులను కానీ, ఇతర సబర్డన్లను కానీ తొలగించే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కరోనా వారియర్స్గా ఉంటున్నటువంటి జర్నలిస్టులను ఆదుకోవాలని యావత్ భారతదేశం అంతా కూడా ఐజేయు పక్షాన పోరాటం చేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోగా పెడచెవున పెడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే ఆలోచనతో గతంలో మరి జగిత్యాల జిల్లా శాఖ తరఫున కూడా మరి పోరాటాలు చేసినాం. తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించినాం. గాంధీ జయంతి రోజు గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రం సమర్పించినాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చెల్లడం లేదు. పోగా కార్మికులను కానీ, జర్నలిస్టులను కానీ ఆదుకోవాల్సినటువంటి వేజ్ బోర్డును కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొలగించడం చాలా బాధాకరం. మరి
చేసేది పార్ట్ టైం ఉద్యోగం అయినప్పటికీ జర్నలిస్టు అనేవాడు 24 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి జర్నలిస్టులకు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన వేజ్ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం తొలగించడం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐజేయు పక్షాన, జగిత్యాల పక్షాన కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మరి ఆ వేజ్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలా, ఈ విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా వారి విజృంభించిన సమయంలో మరి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పత్రికా రంగం నుంచి ముందుండి మేము కరోనా వారియర్స్గా పోరాటం చేసినాం. మరి కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా వార్తలు రాయడం కానీ కొన్ని వార్తల సేకరణ కానీ చేసి ముందుండేవారు కొంతమంది ఆ కరోనా వ్యాధిని బారిన పడ్డారు. మరి కొంతమంది అయితే అసూలు బాసినారు. కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొంది అనారోగ్యం పాలు ఇప్పటికీ కోలుకొని విధంగా ఉన్నారు. అలాంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి జర్నలిస్టులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు సినిమా చెప్పినట్టు వేజ్ బోర్డు కానీ ప్రజాస్వామ్యంలో ఒక స్తంభమైన పత్రికా విలేకరులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. అది ప్రజలకు నష్టమవుతుంది. ప్రజాస్వామ్యంలో అలాంటి పనులు వలన ప్రజలకే నష్టం అవుతుందని గుర్తించాలి. ప్రభుత్వం కూడా జర్నలిస్టులను విన్నట్టు ఉండి మంచి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంది. ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని ఈ కేక్ కట్ చేయడం జరిగింది. గతంలో జర్నలిస్టు మిత్రులను కరోనా వారియర్స్ గుర్తించాలని కోరుతూ గతంలో ఆన్లైన్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ తల్లికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవలనే మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీజీ విగ్రహానికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల ఎంతోమంది కరోనా బారిన పడి జర్నలిస్టులు కొందరు ఆసుపత్రి పాలైన, కొందరు మరణించారు. మన కరోనా వారియర్స్ గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్న పెడిచవన్న పట్టినాయి. దీంతోపాటు మరో క్లిష్టమైన సమస్య ఏంటంటే వెజ్ బోర్డు అమలైతేనన్నా జర్నలిస్టులు జీవితాల్లో కొంచెం వెలుగులు నింపుతాయని, కొంచెం ఆశించినంత జీతం సాలేస్తుందని ఎన్నో కలలు కన్నాం. కానీ ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెజ్ బోర్డు అమలు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. జర్నలిస్టులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అలాగే ఇటీవల జర్నలిస్టులపై దాడులు కూడా చాలా కామన్ అయిపోయినాయి. జర్నలిస్టుల దాడులపై నియంత్రించడానికి ఒక ప్రత్యేక చట్టం రూపొందించాలని మేము కోరుతున్నాం. అలాగే కరోనా సాకుతో ఎన్నో మంచి పత్రికా సంస్థలు ఇదే సాకుతోని మరి కొందరి సబ్-ఎడిటర్లను కానీ కొందరు మిగతా సిబ్బందిని కానీ తొలగించడం జరిగింది. ఇంకొందరికి వారికి ఇచ్చే వేతనాల్లో కోత విధించడం కూడా జరిగింది. ఇప్పుడు వారి పరిస్థితి దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్నారు. పలుమార్లు జర్నలిస్టులను కరోనా వారియర్ గుర్తించాలని కోరినా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడతోన పడతాయి. ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులను కరోనా వారియర్స్ గుర్తించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ముగిస్తుంది.